సకాలంలో రైతు బంధు గాని, ఆ, మాఫీ గాని జరిగినాయని. జరిగినాయి మా పిల్లలు కూడా జరిగినాయి. రైతు బంధు కూడా టైం కరెక్ట్ టైంకి వేసిండు. మనం విత్తనాలు నారు పోసే టైంకే వేసిండు. వడ్లు తెచ్చుకుంటాం కదా ఇప్పుడు రోన్లే వడ్లు మనం నారు పోసే టైంకే పైసలు వేసిండు. పైసలు వేయగానే అవే పైసలు వేసిన పైసలు తీసుకుపోయి వడ్లు తెచ్చుకున్నాం, విత్తనాలు తెచ్చుకున్నాం. అట్లా వీనికి అట్లా కాదు. ఇప్పుడు టైం దాటిపోయింది. ఇప్పుడు నెల అయింది. నెల అయినా వీనికి రైతు బంధు వేసి నీకు వస్తుంది. ఇంతవరకు ఒక కిస్తీ ఎగగొట్టిండు. ఆ? ఏమన్నాడు, రాష్ట్రంలో బడ్జెట్ లేదంటుండు. బడ్జెట్ వాడు దోసుకుంటేందుకు బడ్జెట్ ఉంటుంది కానీ రైతులకు బడ్జెట్ ఉండదు. ఉంటుందా అట్లా? మరి మళ్ళొక మల్క దబ్బున జనాలందరూ ఆశీర్వదిస్తే ఎవరిని ఆశీర్వదిస్తారు? కేసీఆర్కే వేస్తారు. కేసీఆర్కి. కేసీఆర్కి వేస్తారు. నీకు పల్లెటూళ్ళలో కాదు, పట్టణంలో కూడా కేసీఆర్ మాటనే మాట్లాడతారు. మేము అడుగుతున్నాం కదా, కూరగాయలకు వచ్చినా కూడా మేము అడుగుతున్నాం ఎవరిని పాలన మంచిగా ఉంటుంది, ఎట్లా చేద్దామంటే ఏ దుర్మార్గుడు వీనికి వేయొద్దని చెప్తారు జనాలు కూడా. జనాలే అంటారు. జనాలే అంటారు డైరెక్ట్. ఒక ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అని పెట్టిండు కానీ అది ఆ ఫ్రీ బస్తో నేను ఎప్పటికి ముఖ్యమంత్రి అని అనుకుంటున్నాను. కానీ నేను ఇంకోటి 30 ఏళ్ళ దాకా నేనే ముఖ్యమంత్రి అని చెప్తుండ్రు ఈ మొగోడు. ఈ 2.5 ఏళ్ళు చేస్తే వీడు మొగోడే కదా. ఇది ఆయనతో చేయనిస్తే కదా ఈ పీరియడ్. ఎప్పుడు తలదన్నేది తెలియదు. ఇప్పుడు 3 పొయ్యిరాలు పెట్టినాం, దేకేసి ఎక్కించినాం. వాడు వాడు ఉడుకుతున్నాడు బాగుని. ఎప్పుడు ఒక పొయ్యిరాయి గుంజేస్తే అదే కుప్ప కూలిపోయి ఇంట్లో అంటాడు. ఇంకేం చేస్తాడు? కేసీఆర్ పామోదలు అంటుంటే ఏం చేస్తాడు? ప్రజలకు తెలియాలని ఊకున్నాడు ఆయన కూడా.